తంబుర సితారనాదముతో క్రీస్తుని చేరగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో క్రీస్తుని చేరగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని, పాపుల పంక్తిని కూర్చొని. పాపులకై దిగి వచ్చెనట, రోగులకై వైద్యుడని, పాపుల పంక్తిని కూర్చొని. విందులు చేసిన యేసునికే, పేదల పాలిట పెన్నిదికే. తంబుర సితారనాదముతో క్రీస్తుని చేరగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దివ్యబలి పూజలు సమర్పిస్తున్న వీరందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కడప మేత్రాసనం నాగరాజుపల్లి విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిధిదాతలు శ్రీమతి సుశీలమ్మ, క్రీస్తుశేషులు మల్లారెడ్డి గారి జోజిరెడ్డి. 7వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఎం మర్రెడ్డి, అనిత, ఉషా, సుమ, సురేష్, జోసఫ్, మనీష్, హర్షిత, నిహారిక, సెరేనా, సామిక సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చురాజుపాలెం విచారణ ఎడ్ల సూరిబాబు, కృష్ణారావుల తృతీయ వర్ధంతి సంబంధంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని ఎడ్ల లక్ష్మి మరియు కుమారుడు, కోడళ్ళు, కుమార్తె, అల్లుడు, మనవళ్ళు, మనవరాళ్ళు, పెద్దమ్మ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం క్రీస్తు శేషులు మొలకల విమల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఎల్లారెడ్డి మరియు కుటుంబ సభ్యులు గ్రిగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ విమల కుమారి, రవికుమార్, మనోరంజన్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేళ్లకు వర్ధనపు విజయరావు, వీర్రాజు, సుశీల, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి, మధుసూదన్ రెడ్డి మరియు మహేందర్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేర్లని మరియ మార్త పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ అల్లం చిన్నప్పురెడ్డి, సుందరమ్మ కుటుంబంలో మరణించిన అల్లం జోజిరెడ్డి, సౌరీలు, సిస్టర్ ప్రకాశమ్మ, అంతోనిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు.
భువనగిరి రెచ్చిన కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత బలిపూజ కార్మెల్ మాత పేరిట సమర్పిస్తున్నారు. ముంబై పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ గడ్డం కుసుమ రావుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు దయచేయమని ప్రసాద్, అనురాగ్, అమూల్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం చాట్రాయి విచారణ దారా యేసుపాదం ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూర్లని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మౌలాలి విచారణ క్రీస్తుశేషులు నూతనపాటి ఫ్రాన్సిస్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూర్లని కోరుతూ రత్న ఫ్రాన్సిస్, సంజయ్, అంజలి దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. బొమ్ము రాజు, రాణి దంపతులు ఇరువురిని కూడా దయగల సర్వేశ్వరుడు హేరాళంగా ధారాళంగా దీవించాలని, వారి బిడ్డలు రవీంద్ర, అజయ్లను వారి యొక్క చదువుల్లోనూ వారి యొక్క వ్యాపార విషయంలోనూ తోడునేడుగా ఉండాలని, కుటుంబ సభ్యులందరికీ కూడా శాంతి సమాధానంతో నింపాలని, మరణించిన బొమ్ము ప్రసాద్, బొమ్ము నాగమ్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని వేడుకుందాము. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశంలో కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు పట్టణాలు దైవ ప్రజలైన మనందరినీ కూడా హెచ్చరిస్తున్నవి ఏమిటంటే, ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు హృదయ శుద్ధి, మారు మనసు కలిగి జీవించాలని, దేవుని చెంతకు తిరిగి రావాలని, వారు నశించకుండా దైవరాజ్యము సమీపించాలని కోరుచున్నవి. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. మానవులైన మనందరము కూడా బలహీనలము, పాపాత్ములము, అయోగ్యులము. మనలో ఉన్న బలహీనతలను, మనలో ఉన్న పాపములను, మనలో ఉన్న అజ్ఞానాన్ని అన్నీ కూడా గుర్తించి ఆ దయగల సర్వేశ్వరుని ముందు మనందరం కూడా మన పాపములు ఒప్పుకొని ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొందాము. మన్నించుమో దేవా అపరాధిని, కరుణించుమో దేవా ఈ పాపిని, దయనుంచుమో దేవా ఈ లోభిపై, నన్ను కడుతేర్చుమో దివ్య కరుణాంబుది. మన్నించుమో దేవా అపరాధిని. శ్వాసను ఊది ఈ జగతికి జీవంబునిచ్చావు బహుబాగుగా. నీ శ్వాసను ఊది ఈ జగతికి జీవంబునిచ్చావు బహుబాగుగా. నిన్ను త్రోసివేశాను నా దైవమా, నా పాపములు నీవు
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితము దయచేయునుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపావర ప్రసాదములను అధికము చేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించటలో అప్రమౌత్రముగా ఉండునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నాదైన ఈ దేవాలయము దొంగలు తలదాచుకొను గుహ కాదు. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనముల వరకు. ప్రభువు వాణి ఇర్మియాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నీవు దేవాలయ ద్వారము వద్ద నిలుచుండి ప్రజలకు ఇట్లు బోధింపుము. ప్రభువును పూజించుటకు ఈ ద్వారము గుండా లోనికి వచ్చు యూదా వారసులారా, మీరు ప్రభువు వాకు ఆలంబ్యుడు. సర్వశక్తిమంతుడు ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, మీరు మీ ప్రవర్తనను మీ క్రియలను మార్చుకొనుడు, అప్పుడు నేను మిమ్మిట వసింపనిత్తును. మీరు ఇది ప్రభువు మందిరము, ఇది ప్రభువు మందిరము, ఇది ప్రభువు మందిరము, మనము సురక్షితముగా ఉండవచ్చును అను మోసపు మాటలను నమ్మవలదు. మీ ప్రవర్తనను మీ క్రియలను మార్చుకొనుడు, ఒకరి పట్ల ఒకరు నీతితో మెలగుడు, పరదేశులను, అనాథులను, వితంతువులను పీడింపకుడు, ఈ దేశమున నిర్దోషులు నెత్తురు వలికింపుడు, పరదైవములను కొలిచి వినాశము తెచ్చుకొనుకుడు. మీరు మీ బుద్ధిని మార్చుకొందిరేని నేను మీ పితరులకు శాశ్వతముగా భుక్తము చేసిన ఈ నేలపై మేము బ్రతకనిత్తును. కానీ మీరు మోసపు మాటలు నమ్ముచున్నారు, వాని వలన లాభము లేదు. మీరు దొంగతనమునకు, హత్యకు, వ్యభిచారముకు, అబద్ధ ప్రమాణములకు పాల్పడుచున్నారు, బాలు దేవతలను కొలుచుచున్నారు, మీకు తెలియని పరదైవములను ఆరాధించుచున్నారు. ఈ పనులన్నీ చేసిన నాదైన ఈ దేవాలయంలోనికి వచ్చి నా ఎదుట నిలుచుండి మనము సురక్షితముగా ఉన్నామని చెప్పుకొనుచున్నారు. మేము సురక్షితముగా ఉన్నామనుచు ఈ దుష్కార్యములెల్లా చేయవచ్చునేని మీ తలంపు. నాదైన ఈ దేవాలయము దొంగలు తలదాచుకొను గుహ కాదు. నేను మీ కార్యములెల్లా గమనించుచునే ఉందును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.
ద్రాక్షావళి యేసే, తీగవలి నీవు తనలో నిలచెదవా. ద్రాక్షావళి యేసే, నిజ ద్రాక్షావళి యేసే, తీగవలి నీవు తనలో నిలచెదవా. ద్రాక్షావళి యేసే. పనికిరాని ప్రతి కొమ్మ పెరికి వేయబడునిపుడే. పనికిరాని ప్రతి కొమ్మ పెరిగి వేయబడునిపుడే. ప్రోగు చేయబడును, కాల్చివేయబడును. పోగు చేయబడును, కాల్చివేయబడును. తనకు వేరుగా నీవేమియు చేయలేవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు. యేసు వారికి మరియకు ఉపమానమును చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలి ఉన్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడి వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లి వెళ్ళిపోయాను. పైరు మొలచి వెన్ని విడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగాను. అప్పుడు ఆ యజమాని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు చల్లితివి కదా, ఇందులో కలుపు గింజలు ఎట్లు పడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతట వారు, మేము వెళ్ళి వీనిని పెరుకువేయుదమా అని అడిగిరి. వలదు కలుపు తీయబోయు గోధుమను కూడా పెళ్ళగింతురేమో. పంట కాలం వరకు రెండింటిని పెరగనిండు. అప్పుడు కోతగాండ్రుతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెదను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు పట్టణాలు క్రైస్తవులైన మనందరినీ కూడా హెచ్చరిస్తున్నవి. ఆ హెచ్చరిక ఏమిటంటే, మారు మనసు కలిగి జీవించాలి, హృదయ పరివర్తన కలిగి జీవించాలి, నీతి న్యాయమును జీవించాలి,
ఒకరి పట్ల ఒకరు ప్రేమ భావంతో కలిగి జీవించాలి. ఇన్ని విధాలుగా నేటి మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త ద్వారా సర్వశక్తిమంతుడైన ప్రభు తన పలుకులు పలుకుచున్నాడు. ఒక్కసారి మనము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనంలో చూసుకున్నట్లయితే ప్రభు ఇర్మియా ద్వారా ఈ మాటలు పలుకమంచున్నాడు. సర్వశక్తిమంతుడును ఇశ్రాయేలు దేవుడైన ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, మీరు మీ ప్రవర్తనమును మీ చేయదములను మార్చుకొనుడు. చేంజ్ యువర్ క్యారెక్టర్, చేంజ్ యువర్ బిహేవియర్. మీ యొక్క ప్రవర్తనమును, మీ యొక్క క్రియలను, చేయదములను మార్చుకొని మంచి వైపు పయనించండి. చెడు త్రోవను విసర్జించి మంచి మార్గంలో, సన్మార్గంలో పయనించండి. మనము కీర్తన గ్రంథంలో చూస్తూ ఉంటాము, ఎవడు సన్మార్గంలో పయనించగలడు, ఎవడు దుర్మార్గంలో పయనిస్తాడు. ఎవరైతే దుష్టుల యొక్క ఆలోచనలో పాల్గొనకుండా, దుర్మార్గుల యొక్క వారితో కలవకుండా, ప్రభువును వేలాకోలం చేయవారితో ఉండకుండా, అట్టివాడు మాత్రమే సన్మార్గములో తన జీవితంను కొనసాగించగలడు. ఇంకా కీర్తనకారుడు పలుకుచున్నాడు, దేవుని యొక్క వాక్కును అనుదినము రేయింబవళ్ళు దీనారాత్రులు చదువుతూ దాన్ని మననం చేసుకుంటూ దైనందిన జీవితంలో కొనసాగించేవాడు, అట్టివాడు సన్మార్గములో, మంచి మార్గములో, సరైన త్రోవలో నలవగలడని ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, ఇంకా ప్రభు చాలా కఠినంగా ఆ ప్రజలకు తెలియజేయమంటున్నాడు. 5వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు, మీ ప్రవర్తనను, మీ క్రియలను మార్చుకొనండి, ఒకరి పట్ల ఒకరు నీతితో మెలగండి. మీ యొక్క ప్రవర్తన, మీరు మాకు యావే ఉన్నాడు, మాకు యావే దేవుడు అండగా ఉన్నాడు, ఆయన మా కొండగా ఉన్నాడని నమ్ముచున్నారు, మంచిదే. కానీ ఆ దేవుడు ఉన్నాడని గ్రహించి మీరు మాత్రం మీ జీవితాన్ని సక్రమైన మార్గంలో నడవక అపమార్గములను మీరు నడుస్తున్నారు, ప్రజలను పీడిస్తున్నారు, పాపపు మార్గంలో మీరు పయనిస్తున్నారు. మీరు నన్ను మరచి అన్య దైవములను పూజిస్తున్నారు, దబ్బర దేవులను పూజిస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు తగదు. మీరు మీ ప్రవర్తనను, మీ క్రియలను మార్చుకొనండి, ఒకరి పట్ల ఒకరు నీతితో మెలగండి. మోసపుచ్చుకోకుండా, అన్యాయంగా ఒకరి పట్ల ప్రవర్తించకుండా, ఒకరి పట్ల ఒకరు ప్రేమతోనూ, నీతితోనూ, శాంతితోనూ, సమాధానంతో జీవించండి అనేది నేటి మొదటి పట్టణంలో ప్రభువు తెలియచేస్తున్నాడు. ఇంకా చక్కగా చెప్తున్నాడు 11వ వచనంలో, నాదైన ఈ దేవాలయములు దొంగలకు తలదాల్చుకుని గుహ కాదు. ఈ దేవాలయము, దేవుని దేవాలయం అనేది దొంగల గృహ కాదు. అవును ప్రియ సహోదర సహోదరి, మనందరము కూడా దేవాలయంలోకి వెళ్తూ ఉంటాము, దేవాలయంలో భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. అందుకే ఉపదేశకుడి గ్రంథంలో ఉపదేశకుడు ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు, మీరు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అన్యుల వలె కాక, మీరు అన్యుల వలె కాక, ఏమీ తెలియని వారి వలె కాక, దేవాలయంలోకి వెళ్ళినప్పుడు, దేవాలయంలో ప్రవేశించినప్పుడు స్వయంగా ఇది దేవుని గృహము, దేవుడు ఇక్కడ నివసిస్తున్నాడని గుర్తించి గ్రహించి భయభక్తులతోనూ వినయముతోనూ మెలగండి. అవును ప్రియ సహోదర సహోదరి, మనము దేవుని గృహంలో, దేవాలయంలో ఏ విధంగా మన ప్రవర్తన ఉంటుంది, దైవ సన్నిధిలో నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, మనం చదువుతూ ఉంటాము, గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్, దేవుడు సర్వంత్రయామి, అన్ని చోట్ల ఉండేవాడు మన దేవుడు. ప్రతి స్థలము కూడా దైవ నివాసమే. కనుక ప్రియ సహోదర సహోదరి, మనం అనుకుంటూ ఉంటాము, మన చేసిన ఈ తప్పిదములు,
మన చేసిన ఈ పాపములు దేవుడు తిలకించడలే, దేవుడు చూడలే అని నువ్వు తలంచుచున్నావా? మానవుల కళ్ళన కప్పొచ్చు కానీ దేవుని కండ్లు నీవు కప్పలేవు సుమా. గుర్తించుకో. ప్రభువు పలుకుచినట్లుగా నీ ప్రవర్తనను, నీ క్రియలను సరిచేసుకో. అదే నేటి సువార్త పట్టణంలో కూడా ప్రభువు తెలియజేస్తున్నాడు. నేటి సువార్తలో ప్రభువు పలుకుచున్నది ఏమిటంటే, ఇదిగో ఒక యజమానుడు సరైన విత్తనములను, మంచి విత్తనములను తన పొలములో చల్లి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ విత్తనములు మొలకెత్తినవో ఈ సేవకులు ఈ పంట పొలములలో మంచి విత్తనాలు అనగా మంచి పైరుతో పాటు కలుపు మొక్కలు కూడా వాళ్ళు కనుగొన్నారు. వారు యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా, నీ పొలములో నీవు మంచి విత్తనములు కదే చల్లితివి, మరి కలుపు మొక్కలు ఎలా వచ్చినవి అని అడిగినప్పుడు ప్రభువు చెప్పే సమాధానం ఇదే, ఇది శత్రువు చేసిన పని, సైతాను చేసిన పని. వెంటనే సేవకులు, అయ్యా, మేము వెళ్ళి వీటిని కలుపు మొక్కలను పెరికివేయమా అని పలికినప్పుడు ప్రభు ఇచ్చిన మాట ఏమిటంటే, వలదు వలదు, ఇవి పంట కాలం వరకు రెండింటిని పెరగనిండు. మొట్టమొదటిగా కలుపు తీసి దాన్ని కట్టలుగా కట్టి పాడవేయండి, ఆపై పంటను నా గిడ్డంగిలో చేర్చండి. దీని భావము, దీని అర్థం ఏమిటంటే, ప్రభువు ఈ లోకంలో మానవులైన మనందరినీ కూడా సృజించాడు. మనల్ని సృజించినప్పుడు నీ జీవితము మంచి పైరు వలె ఉంటుందా, లేక కలుపు మొక్కల వలె ఉంటుందా? మనందరికీ కూడా ప్రభువు ఒక సమయమును ఇస్తున్నాడు. మన ప్రవర్తనను మార్చుకోవడానికి, మన క్రియలను సరిదిద్దుకోవడానికి, మనము సక్రమైన బాటలో నడవడానికి ప్రభువు మనకు సమయమును వసుగుచున్నాడు. మరి నీవు ఆ సమయమును గుర్తించి నీ యొక్క ప్రవర్తనను, నీ క్రియలను మార్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అవును ప్రియ సహోదర సహోదరి, ప్రభు మనం అనుకుంటూ ఉంటాము, ఈ లోకంలో పుణ్యాత్ములే త్వరగా చనిపోతున్నారు, పాపాత్ములను దేవుడు ఇంకా తీసుకెళ్ళట్లేదేమిటని. ప్రియ సహోదర సహోదరి, గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్. దేవునికి ఆయన యొక్క సృష్టిలో ఒక ప్రణాళిక ఉంది. మనం అనుకుంటూ ఉంటాము కదా, పుణ్యాత్ములే త్వరగా మరణిస్తూ ఉంటారు, ఎన్నో మంచి కార్యం చేసిన వాళ్ళు త్వరగా దైవరాజ్యంలోకి వెళ్తున్నారు. ఈ పాపాత్ములు, ఈ ప్రజలను హింసిస్తున్నవారు, ప్రజలను మోసపుస్తున్నవారు, వారికి ఎటువంటి ఆపద కలగట్లేదేంటని ఈనాటి ఉపమానము అందరి గురించి కూడా వర్ణిస్తుంది. ప్రియ సహోదర సహోదరి, దేవుడు తన సృష్టించిన ప్రతి వాణిని కూడా నాశనమునకు గాక జీవమును పొందుటకు, మారు మనసు పొందుటకు, హృదయ పరివర్తన చెందుటకు, ఆ దేవునిలో మరలా మనం ఐక్యమగుటకు ఈ కాల వ్యవధిని అనగా ఈ హృదయ పరివర్తన అనే సమయమును ప్రతి మానవునికి కూడా, ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకు, ప్రతి వ్యక్తికి కూడా ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఎంత పాపాత్ముడైనప్పటికీ కూడా నీ జీవితమును మార్చుకోగలిగితే, నీ ప్రవర్తనను మార్చుకోగలిగితే దేవుని యొక్క కరుణను పొందుతావు. ఉదాహరణకు మనం చూస్తూ ఉంటాము, ఆ కలువరి సిలువలో క్రీస్తుతో పాటు మరిద్దరు దొంగ వాళ్ళు కూడా క్రీస్తు కుడివైపు, క్రీస్తు ఎడం వైపు సిలువ వేయబడ్డారు. ఈ ఎడం వైపు ఉన్న దొంగ మాత్రము, నీవు దేవుడవైతే, నీవు మెస్సయ్యవైతే నిన్ను నీవు రక్షించుకుని నన్ను రక్షింపమని ఈ విధంగా ఈ కఠోర వాక్యాలు పలికాడు. ఈ కుడివైపు ఉన్న దొంగ మాత్రము, తండ్రి, మేము చేసిన ఈ ద్రోహములకు, మేము చేసిన పాపములకు ఈ శిక్షకు మేము అర్హులము, మాకు ఈ శిక్ష సరైనదే, కానీ నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు మమ్ము జ్ఞాపకం ఉంచుకోదేవా. ఈ చిన్న ప్రార్థన మరణించే ముందు
ఆ సిలువలో కుడివైపునున్న దొంగ చిన్న ప్రార్థన చేశాడు ఆ దేవునికి. చూసావా ప్రియ సహోదర సహోదరి, చివరి వ్యవధిలో మారు మనసు పొందిన ఆ దొంగ దేవుని యొక్క బహుమానాన్ని పొందాడు. నేడే నీవు నాతో పరలోక రాజ్యంలో ఉందావు అని ప్రభువు పలికాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, మనందరం కూడా గుర్తించుకోవాలి, గ్రహించాలి. దేవుడు ప్రతి వ్యక్తికి కూడా మారు మనస్సు, హృదయ పరివర్తన అనే యొక్క వాటిని చెందుటకు మనకు కాల వ్యవధిని, సమయం ఇస్తున్నాడు. ఈ సమయం మనము గుర్తించకుండా, గ్రహించకుండా మనము ఇంకా మన ఇష్టానుసారము ఈ లోకపు వ్యసనాల్లో, ఈ లోకపు ఆశల్లో, ఈ లోకపు పోకడల్లో కొట్టుకుని పోతూ ఉంటే నీ సమయం అయిపోయింది ఇంకో ప్రియ సహోదర సహోదరి. దేవుడిచ్చిన సమయము, ఆయన కారుణ్యము ఎదురు చూస్తూ ఉంటాడు. నీవు మారకపోతే ప్రభు పలికినట్లుగా కలుపు మొక్కలను పీకివేసి కట్టలుగా కట్టి అగ్నిపురలో కాల్చివేయండి. ఆపై గిడ్డంగులలో నా గిడ్డంగులలో గింజలతో నింపండి. మరి ప్రియ సహోదర సహోదరి, క్రైస్తవులమైన మనము కలుపు మొక్కల వలె కాక మంచి పంట వలె, అరుదైన పంట వలె, మంచి పంట వలె ఆ ప్రభువునకు మనము ఉపయోగపడాలి. మన జీవితాలు కలుపు మొక్కల వలె ఉన్నాయా లేక పైరునిచ్చు పంట వలె ఉన్నాయా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇకనైనా మనము కూడా ఆ దేవుడు నీ మార్పు కోసం, నా మార్పు కోసం, నీ హృదయ శుద్ధి కోసం, నా హృదయ శుద్ధి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. చేతులు చాల్చి, నా బిడ్డ నా చెంతకురా, నేను నీతో ఉన్నాను, నీకు అండగా ఉన్నాను, నీకు కొండగా ఉన్నాను, నీకు శైలంగా, నీకు దుర్గంగా ఉన్నాను, నా చెంతకురా అని ప్రభువు పిలుస్తున్నాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, నీవు ప్రభువు చెంతకు వచ్చుటకు నిరాకరించకు. ప్రభువే దేవుడని గుర్తించు. ప్రభు మందిరంలో సంతోషము కలదని గుర్తించు. హృదయ పరివర్తన కలిగి మంచి క్రియలు చేస్తూ ప్రభువు పుణ్యబాటలో పయనించు. అర్పణ చేతుము ఆనందముతో, అంతయు నీ కొరకే ప్రభు ఈ పూజా బలిలో. అర్పణ చేతుము ఆనందముతో, అంతయు నీ కొరకే ప్రభు ఈ పూజా బలిలో. అర్పణ చేతుము ఆనందముతో. నీ ప్రియ పిలుపును పొందిన ప్రజలము, నీ దయ నిరతం జ్ఞలసిన వారము. నీ ప్రియ పిలుపును పొందిన ప్రజలం, నీ దయ నిరతం వలసిన వారము. నీ పద సేవలు చేసెదము, నీ పద సేవలు చేసెదము. నీ ఘన మహిమను కాంచెదము. నీ ఘన మహిమను కాంచెదము. నీ ఘన మహిమను కాంచెదము. అర్పణ చేతుము ఆనందముతో, అంతయు నీ కొరకే ప్రభు ఈ పూజా బలిలో. అర్పణ చేతుము ఆనందముతో. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదెము. ఓ సర్వేశ్వరా,
ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పములను పూర్తి చేసి తీవి. నీ విశ్వాసపాత్రులైన సేవకులు సమర్పించి ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుచున్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమనర్పుము. సత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజలు రక్షణకు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. నీ వాక్కు చేత మానవుని సృష్టించితివి. నీ నీతి ప్రకారము దండించితిరి. నీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందని బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా పావన 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 ప్రభు, గణాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు, గణాధిపతి అయిన సర్వేశ్వరుడు. భూప
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటు పడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు, మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము వసగు అప్పమును రక్షణా పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము
పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరియమాతతోను, ఆమె భర్తయ్యకు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయ అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో
సర్వేశ్వరుని గొర్రె పిల్ల ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితంలోకి చేర్చునుగాక. ఆమెన్. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా, నీ ప్రేమానురాగం నన్ను గాయును అనుక్షణం. యేసయ్యా, నీ ప్రేమానురాగం నన్ను గాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో, కష్టాల కడగళ్ళలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలలో, శోకపు లోయలలో, కష్టాల కడగళ్ళలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలలో, అర్థము కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా, నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా, నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ప్రార్థించుదెము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపంగా ఉండమని నేను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చేసిన మేము అది మా పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవమును జీవింపగలిగినట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి
వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్యబలి పూజకు తమ సుమధుర కోయిల గానాలతో ఊపిరిలూతిన పెంటారెడ్డి ప్రకాష్ రెడ్డి గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా దివ్యవాణికి ప్రతి శనివారం వచ్చి తన అమూల్యమైన సేవలను ఈ సువార్త మరి ముఖ్యంగా ఈ గానము ద్వారా ఈ దైవ సన్నిధిలో తన సుమధుర గానాలతో ఎంతో పరిచర్య చేస్తున్నారు కనుక పెంటారెడ్డి ప్రకాష్ రెడ్డి వారి బృందమునకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డియర్ సార్ ఫర్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ సార్.